ప్రభునందు ప్రియులారా, మనము దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనములో కయ్యూను తన భార్యను కూడినప్పుడు అనే మాటను మనం చదివాం. చదవగానే మనకు సాధారణంగా వచ్చే ప్రశ్న ఏమిటి చెప్పండి? కయ్యూనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? కయ్యూను భార్య ఎవరు? కయ్యూనుకు వివాహమైంది అని స్పష్టంగా రాయబడింది. కయ్యూను తన భార్యను కూడినప్పుడు అన్నప్పుడు అతడు భార్య కలిగి ఉన్నాడు. అయితే కయ్యూనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది అనేదే మన ప్రశ్న. సాధారణంగా ఆదికాండము 4వ అధ్యాయం చదివితే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు మరి మొదటగా దేవుడు కయ్యూనును అనుగ్రహించాడు, రెండవదిగా హేబేలును అనుగ్రహించాడు. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్పింది. ప్రియులారా, మరి ఆదాము హవ్వలకు ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే కుమార్తెలు కలిగి ఉన్నారని మనం చూడలేదు. నోదు అనేటువంటి ఒక దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడ వివాహం చేసుకొని అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అయితే నోదు అనేది ఒక ప్రత్యేకమైన దేశము. నోదు అనేది ఏదెనుకు తూర్పున ఉన్నది. అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే దేశదిమ్మరై వెళ్ళాడు. దేవుని శాపానికి గురై వెళ్ళిపోయాడు. ఇదిగో దేశదిమ్మరిగా నీవు ఉంటావని దేవుని శాపానికి గురై అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే నోదు దేశములో అక్కడ వివాహం చేసుకున్నాడంటే అక్కడ కొంతమంది ఏమంటారంటే అక్కడ ఒక ప్రత్యేకమైన దేశం ఉన్నది. ఆ దేశములో ఆ దేశములో ఉన్న ఒకని కుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. ఆదాము అనే వ్యక్తి మొదటి మానవుడైతే ఆ మొదటి మానవుని ద్వారానే సంతానమోత్పత్తి అయిందంతే కదా. మొదటి కొరింథీ పత్రికలో ఉన్నది కదా, 15వ అధ్యాయం 45వ వచనంలో, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు అనగా ఆదాము ముందు మరొక మనిషి లేడు అని అర్థం చేసుకోవాలి. ఆదామే మొదటి మనుష్యుడు అంటున్నాడు. ఆదామున కంటే ముందుగా మరొక మనుష్యుడు లేడు. అంత మాత్రమే కాదు, అక్కడ మరొక జాతి కూడా లేదు అని చెప్తున్నాడు. అక్కడే ఆదాము అతడు ప్రకృతి సంబంధి అయిన వాడుగా, భూమి నుంచి తీయబడిన వాడుగా, మొదటి మనుషుడుగా ఆదాము పుట్టాడు. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయములో యావత్ భూమి మీద దేవుడు ఏం చేశాడంట, కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను విస్తరింపజేశాడు అన్నాడు. ఒక వ్యక్తి నుంచే జాతులు విస్తరింపజేయబడ్డాయి. అందుకనే ఆ ఒక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో ఏమన్నాడండి, మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఒక మనుషుని ద్వారానే ఇది జరిగింది. కాబట్టి మరొక జాతి అక్కడ లేదు. నోదు దేశములో మరొక జాతి లేదు అనుకోవాలి. ఒక మనుషుని ద్వారానే ఏం జరిగింది? ఒక మనుషుని ద్వారానే పాపము ద్వారా మరణము లోకములోనికి సంప్రాప్తమయ్యింది అన్నాడు. లోకములోనికి వచ్చింది. రోమాపత్రికలో ఆ మాట మనం చూస్తాం 5వ అధ్యాయములో. ఆదాముకు ముందు కానీ ఆదాము తర్వాత కానీ దేవుడు ఎవరిని సృజించలేదు. సృజించబడిన వారు ఇద్దరే. వారెవరు? ఆదాము, హవ్వలు. వీళ్ళరా ఆ సృజింపబడిన వారి నుంచి దేవుడు ఒక ప్రత్యేకంగా మరి మనుషులను తయారు చేశాడు. దేవుని వలన ఆదాము హవ్వలు సృష్టించబడ్డారు. అయితే ప్రియులారా, 4వ అధ్యాయం ఆదికాండం 25వ వచనములో మనం ఏం చదువుతున్నాము? ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని
కయ్యూనిని చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను అనే మాట మనం చూస్తున్నాం. పిల్లరా, ఆదాము అవ్వలకు కయ్యూను హేబేలు మాత్రమే కాకుండా మరొక సంతానం ఉన్నది. అతని పేరు ఏం పేరు అన్నారు? అతని పేరు షేతు. పిల్లరా, అయితే ఇప్పుడు ఈ కయ్యూనుకు భార్య ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది? ఉందా ఇవిదే ఆదాము, అవ్వ, తర్వాత కయ్యూను, హేబేలు చనిపోయాడు. తర్వాత హేబేలుకు ప్రతిగా ఎవరినిచ్చాడు? షేతును అనుగ్రహించాడు. వీరే ఉన్నారు. ఇప్పుడు వీరు ఉన్నప్పుడు కయ్యూనుకు భార్య మరి ఎక్కడి నుండి వచ్చింది అని మనం చూస్తే పిల్లరా, చూడండి 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కనిగి అతనికి షేతు అను పేరు పెట్టెను అన్నాడు. షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే మనకు కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుస్తుంది. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను. 130 సంవత్సరాలు వయసు వచ్చింది ఆదాముకి. అప్పుడు ఎవరు పుట్టారంటే షేతు పుట్టాడు. ఆ తర్వాత 800 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 800 సంవత్సరాల కాలములో ఆదాముకు మరలా పిల్లలు పుట్టారు. వారి పేర్లు రాయబడలా. ఆదాముకున్నటువంటి పేర్లు, ఆదాము పిల్లలకున్నటువంటి పేర్లు మనకు తెలుసు: కయ్యూను, హేబేలు, షేతు. ఆ తర్వాత 130 సంవత్సరాల వయసులో షేతును కన్న తర్వాత మరలా ఎవరు పుట్టారన్నాడు? కుమారులు, కుమార్తెలు పుట్టారు. ఆదాము యొక్క కుమారుల పేర్లు, కుమార్తెల పేర్లు, వారు ఎంతమంది సంతానం, వారు ఎప్పుడు పుట్టారు అనేది స్పష్టంగా రాయబడలేదు. కానీ ఒక మాట మనకు అర్థమైంది: 130 ఏండ్లు బ్రతికిన తర్వాత షేతు పుట్టినప్పుడు 130 ఏండ్లు బ్రతికిన తరువాత, ఆ మాట చదువుదాం చూడండి, 4వ వచనం. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అప్పుడు ఏం చేశాడు? అతడు కుమారులను కుమార్తెలు కన్నాడు. షేతు తర్వాత అతనికి సంతానము మరలా కలిగింది. ప్రియులారా, బైబిల్ పండితులు ఏమని సెలవిస్తున్నారంటే 100ల సంఖ్యలో అతనికి కుమారులు, కుమార్తెలు కలిగారు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే షేతు 130 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి ఆదాము అవ్వలు కయ్యూను హేబేలును కనే సమయానికి వారికి దాదాపుగా 100 సంవత్సరాల వయసు ఉంటుంది. 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారు పిల్లలు పెద్దవారయ్యారు. వారు పొలం పనులు చేసేవారయ్యారు, గొర్రెలను కాసేవారయ్యారు, యవనస్తులుగా ఉన్నారు, పొలములో ఒకరినొకరు పోట్లాడుకునే వయసు వచ్చిన వారయ్యారు. అంత వయసు అనగా దాదాపు 30 సంవత్సరాలు, 100 సంవత్సరాల వయసులో పిల్లలు కన్నారు. 30 సంవత్సరాలు వారికి వచ్చినాయి అనగా యవన ప్రాయంలో ఉన్నారు. పిల్లరా, ఆ సమయంలో మరి ఒక కుమారుడు ఈ లోకము నుంచి విడువబడ్డాడు. హేబేలును దేవుడు పిలుచుకున్నాడు. హేబేలు అంటే అర్థం ఏమిటంటే ఆవిరి అని అర్థం. తన జీవితం కొంతకాలానికే ముగిసిపోయింది, యవన కాలానికే ముగిసిపోయింది. తన జీవితం ఆవిరి లాంటిది అన్నట్లుగా అతడు జీవించాడు. ఎందుకంటే ప్రభువుని సేవిస్తూ ప్రభువు వైపే ఉన్నాడు. కానీ కయ్యూను మాత్రం ఎన్నడూ దేవుని మీద ఆధారపడినవాడుగా కనపడలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కయ్యూను ఉన్నాడులే అని కయ్యూనుకి సంతానమిచ్చి వారిలో నుంచి దేవుడు ఒక మంచి జాతిని ఉద్భవింపజేసి వారి ద్వారా ఒక మంచి సంతానం ఉద్భవించాలని ప్రభు కోరుకోలేదు. అందుకనే చెప్తున్నాడు, హేబేలుకు ప్రతిగా అన్నాడు. కయ్యూను చంపి హేబేలు ప్రతిగా
దేవుడు నాకు మరొక సంతానమును నియమించెను అన్నాడు. హేబేలుకు ప్రతిగా దేవుడు ఒక సంతానం. హేబేలు యొక్క సంతానము లేకపోతే హేబేలు నుంచి వచ్చినటువంటి, హేబేలుకు ప్రతిగా ఉంచబడినటువంటి షేతు యొక్క సంతానము ఆశీర్వదించబడింది. కానీ కయ్యూను సంతానము అది ఆశీర్వదించబడలేదు ప్రియులారా. అయితే ఇప్పుడు అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. వారి పేర్లు రాయబడలేదు, కానీ వారు ఎప్పుడు పుట్టారు అనేది రాయబడింది. ఎప్పుడు పుట్టారంట? షేతు పుట్టిన తరువాత ఆదాముకు ఎవరున్నారు? కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమారులు కుమార్తెలు వారు అక్కడ మొత్తం ఎన్ని సంవత్సరాలు అన్నాడండి? 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అంటే 130 సంవత్సరాలు వయసులో ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. 130 సంవత్సరాల తర్వాత 800 ఏండ్లు అంటే మొత్తం ఎంత ఇప్పుడు? 130 ప్లస్ 800 ఏండ్లు, 930 సంవత్సరాలు అతడు బ్రతికాడు. ఈ 900 సంవత్సరాల వయస్సు బ్రతికినప్పుడు ఆ 130 సంవత్సరాల వయసులో అతడు కుమారులను కుమార్తెలను కలిగి ఉన్నాడు ప్రియులారా. అయితే ఆ కుమారులు కుమార్తెలు కలిగి ఉన్నప్పుడు ఆ కుమార్తెలలో ఒకదానిని కయ్యూను వివాహము చేసుకున్నాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, ఆమె సహోదరి కదా. కయ్యూనికి ఏమవుతుంది? సహోదరే. కయ్యూను తన సహోదరిని పెళ్లి తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అలాగ పెళ్లి చేసుకోవచ్చా? దేవుడు ఏమన్నాడు? ప్రారంభములో మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి, ఫలించండి, భూమిని నిండించండి అన్నాడు. మీరు ఫలించి భూమిని అభివృద్ధి పొందించి నిండించండి అన్నాడు. దేవుడు ఆ దినాల్లో వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, ఈ దినాల్లో ఉన్న స్థితిగతులు వేరు, ఆ దినాల్లో ఉన్న స్థితిగతులు వేరు. ఈ దినాల్లో ఉన్న ఆచారాలు వేరు, ఆ దినాల్లో ఉన్న ఆచారాలు వేరు. ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ దినాల్లో వివాహం చేసుకోవాలి అంటే ఎవరి ద్వారా? ఆదాము నుంచి వచ్చిన సంతతి ద్వారానే వివాహం జరిగించుకోవాలి, ఇక వేరే. అట్లా అనుకుంటే ఆదాము ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము. ఆదాములో నుంచి వచ్చినది, ఆదాములో నుంచి వచ్చింది, ఆదాములో నుంచి తీయబడింది. అనగా తన శరీరములో నుంచి వచ్చిన దానిని దేన్నైనా కూడా తన కుమార్తెగా స్వీకరించాలి, అంతే. ఆదాము నుంచి వచ్చినటువంటి తన యొక్క కుమార్తె, తన తండ్రి కుమార్తె తనకు చెల్లెలవుతుంది. తన చెల్లెలను వివాహం చేసుకోవటం మరి ఇది ఎంతవరకు నిజము అంటే, ఆదాము కూడా తనలో నుంచి వచ్చింది కాబట్టి ఆమె కూడా తనకు కుమార్తె లాంటిదే. కానీ దేవుడు వారిని ఏం చేశాడంటే వారిని జతపరిచాడు. దేవుడు వారిని జతపరిచాడు. అనగా ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే ఒకని నుండి అనేక మందిని ఉద్భవింపచేయాలి. ఒక జాతి నుండి, యావత్ జాతి నుంచి అనేకులను, మనుషులను ఉద్భవింపజేయాలి. వారు దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు సంకల్పించాడు. దేవుని యొక్క అనాది కాల సంకల్పం అదే ప్రియులారా. అయితే ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి వారు వివాహము చేసుకున్నారు. అనగా తన తండ్రి కుమార్తెను వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఆ దినాల్లో అలాంటి రుజువులు లేకపోతే అలాంటి ఆక్షేపణలు ఏమీ లేవు. ఆ దినాల్లో వివాహం చేసుకోవచ్చు. అందును బట్టి మరి ఆదాము నుంచి వచ్చిన వారు తర్వాత సంతతి వారు వివాహం చేసుకున్నారు. ఆఖరికి అబ్రహాము కూడా ఎవరిని చేసుకున్నాడు? తన చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె ఏమన్నాడు? ఆదికాండం 20వ అధ్యాయంలో కదా మాట ఉంది, నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె
కాదు అన్నాడు. అంటే హారానుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్య కుమారుడు అబ్రహాము, మరొక భార్య కుమారుడు, మరొక భార్య కుమార్తె శారా. ఆమె నా నా తల్లి కుమార్తె కాదు అన్నాడు, ఆమె నా తండ్రి కుమార్తె అన్నాడు. నా తండ్రి కుమార్తె అంటే నాకు చెల్లెలైనది అన్నాడు కదా. ఆదాముకి ఏమైంది? చెల్లెలను మాట వాస్తవమే అన్నాడు. కాబట్టి అబ్రహాము ఎవరిని వివాహం చేసుకున్నాడండి? తన చెల్లిని వివాహం చేసుకున్నాడు. ఆ దినాల్లో ఈ భేదాలు లేవు. ఆ దినాల్లో ఉన్న భేదం ఒకటే, స్త్రీ పురుషుడు అనే భేదము తప్పితే ఆ దినాల్లో వేరే భేదాలేమీ లేవు. పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అది అజ్ఞాన కాలము. ఆ అజ్ఞాన కాలములో అందరూ అలాగే ఉన్నారు. కానీ ధర్మశాస్త్ర కాలం వచ్చిన తరువాత ఇది ఖండించబడింది. లేవియాకాండం 18వ అధ్యాయం 11వ వచనములో ఏమని రాయబడింది? లేవియాకాండం 18వ అధ్యాయం 11వ వచనం. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె ఏమవుతుంది? తండ్రి భార్య అంటే తండ్రి భార్య కుమార్తె ఏమవుతుంది? నీకు సహోదరి అన్నాడు. ఆమె మానఛాదము తీయకూడదు అన్నాడు. 6వ వచనములో రక్త సంబంధికుల మానఛాదము తీయకూడదు, వారిని సమీపించకూడదు. ఇక్కడ రక్త సంబంధాల గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్ర కాలం వచ్చిన తరువాత సమీప బంధువుని వివాహము చేసుకోకూడదు అన్నాడు. ప్రియులారా, దేవుడు ఒక నిర్ణయాన్ని ఏర్పరిచాడు. ఆ నిర్ణయ ప్రకారమే ఏం జరుగుతుంది? ఒక చిన్న పిల్లవాడు కత్తిని పట్టుకొని ఉన్నప్పుడు, ఆ కత్తిని పట్టుకున్నప్పుడు తండ్రి మందలిస్తాడు, రే ఆ కత్తిని పట్టుకోవద్దు, ఆ కత్తి పట్టుకుంటే ప్రమాదం ఉన్నది, ఆ కత్తిని పట్టుకుంటే తెగిపోతుంది. కాబట్టి తండ్రి ఆ పిల్లవాని చేతిలోంచి కత్తిని తీసేశాడు. కొంతకాలం అయిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మై డియర్ సన్, యూ కెన్ యూస్ దిస్, దీన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు. ఒకప్పుడు దానినే వద్దన్నాడు, ఇప్పుడు దానినే పట్టుకోమంటున్నాడు. దీనితో నేను పని చేయి అంటున్నాడు, దీని ద్వారా నువ్వు ఫలితం పొందు అంటున్నాడు. అంటే దేవుడు ఒకప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు కావాలి అని అంటున్నాడంటే మన ఆత్మీయమైన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు కొన్నిటిని అనుమతిస్తాడు, కొన్నిటిని నిషేధిస్తాడు. ఆ దినాల్లో దేవుడు వారికి అనుమతింపజేశాడు. మరలా ధర్మశాస్త్ర కాలం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడు? ఆయన నిషేధించాడు. ఇది చేయకూడదు, ఇక్కడ సమీపించకూడదు, నీ తండ్రి మానఛాదం, నీ తల్లి మానఛాదం, నీ సహోదరి మానఛాదం, నీ బంధువుల మానఛాదం నువ్వు తీయకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. కయ్యూను కాలములో సహోదరిని వివాహం చేసుకోవటం అనుమతించాడు. ధర్మశాస్త్ర కాలములో సహోదరిని వివాహం చేసుకొనుట నిషేధించాడు. పిల్లారా, మోషే కాలములో విడాకులు అనుమతించబడ్డాయి. మరి కొత్త నిబంధన కాలములో విడాకులు అనుమతించబడలేదు. ఒక కాలములో కొన్నిటిని అనుమతించాడు, మరొక కాలంలో కొన్నిటి అనుమతించలేదు అన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, ఆయన ఉద్దేశం ఆయన నెరవేర్చబడాలి. భూమి నిందించబడాలి అంటే అప్పుడు సహోదరుని వివాహం చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఆ వివాహము లేదు. కయ్యూను ఏం చేశాడు? కుమారుని కన్నాడు. ఆ కుమారుని పేరేం పేరంట? హనోకు. హనోకు అనే పేరు మీద ఒక ఊరు కట్టించాడంట. కయ్యూను ఒక ఊరును కట్టించాడు. స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఒక పట్టణాన్ని కట్టించాడు. హనోకు అనే పేరు మీద హనోకు అనే పట్టణం కట్టించాడు. దేవుని యొక్క శాపం ఏమిటి? నీకు స్థిర నివాసం ఉండదు. దేవుని యొక్క శాపం ఏమిటి? నీవు దేశదిమ్మరిగా ఉంటావు, నీవు దిగులు పడుతూ ఉంటావు, నువ్వు సంచారం చేస్తూ ఉంటావు,
నీవు సంచారి జీవిగానే ఉంటావు తప్పితే నీకు స్థిర నివాసం ఉండదు అంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి దేవుని ఆలోచన దేవుని ప్రణాళికను తృణీకరించి ఏం చేస్తున్నాడు? ఒక పట్టణాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే హేబేలును గురించి చదివినప్పుడు హేబేలు తన కొరకు ఏమీ కట్టించుకోలేదు. హేబేలు తన కొరకు ఏమీ కట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఏం చేశారు? ఎదురు చూశాడు. దేవుడు నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, నాకు ఈ లోకములో స్థలము అవసరం లేదు అనుకున్నాడు హేబేలు. కానీ కయ్యూను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు? దేవుని ప్రణాళికను దేవుని ఆలోచనను త్రోసివేశాడు. నువ్వు దేశదిమ్మరిగా ఉంటావని చెప్పిన ఆలోచనను త్రోసివేశాడు. పిల్లారా, హనోకు అక్కడ అంటే ప్రతిష్ఠించబడిన, హనోకు ప్రతిష్ఠించబడిన అని పేరు పెట్టాడు. అనగా దేనికి ప్రతిష్ఠించుకున్నాడు అంటే లోకానికి ప్రతిష్ఠించుకున్నాడు. లోక సంబంధమైన ధన సంపాదన కొరకు, వ్యాపారాల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, గుడారంలో నివసించడం కొరకు వారి సంతానం అంతా అభివృద్ధి పొందింది. బంగారము చేసేవారు, వెండి చేసేవారు, గొర్రెలు కాసేవారు, వీణలు వాయించేవారు, పిల్లన గ్రోవులు వాయించేవారు. అందరూ ఆ సంతానములో నుంచే పుట్టారు. ఆ సంతానములో నుంచే వారు అభివృద్ధి చెందారు. వారు గొప్పవారయ్యారు, ధనాన్ని సంపాదించుకున్నారు. కానీ దేవుని మీద ఏమాత్రము శ్రద్ధ చూపిన వారు కారు అన్నాడు. అయితే ప్రియులారా, షేతుకు కూడా కుమారులు పుట్టారు. అనగా హేబేలుకు ప్రతిగా ఉన్నవాడు. ఒక రకంగా చెప్పాలంటే హేబేలు సంతానమే అనుకోవాలి. హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. ఆ షేతు సంతానములో కూడా ఎవరు పుట్టారు? హనోకు పుట్టాడు. అతడు దేవునితో నడచినవాడు అన్నాడు. దేవునితో అనేక ఏండ్లు దేవునితో నడిచినవాడు, బలిపీఠాలు కట్టినవాడు, ఆరాధన చేసినవాడు, స్తుతులు చెల్లించినవాడు, ప్రార్థనలు ధూపము వేసినవాడు, దైవ సన్నిధిలో గడిపినవాడు హనోకు. ఈ హానోకు ఏం చేస్తున్నాడు? ఈ హానోకు సంతానముగా ఉన్నటువంటి వారు గొప్ప గొప్పవారయ్యారు. భౌతిక సంబంధమైనటువంటి వాటిని అన్నిటినీ సంపాదించుకున్నారు. పిల్లరా, కయ్యూను సంతానములో నుంచి వచ్చినటువంటి హేబేలు భౌతికమైన వాటి కొరకు పరుగులెత్తారు. దేశదిమ్మరిగా ఉండి, నెమ్మది లేకుండా ఉండి, ఆ లోక సంపాదన కోసం ప్రయాసపడుతున్నారు వారు. కానీ షేతు నుంచి వచ్చినటువంటి హేబేలు 7వ సంతానం, షేతులో నుంచి వచ్చిన 7వ సంతానముగా అతడు కూడా హనోకు ఏం చేయబడ్డాడు? అతడు ఆశీర్వదించబడ్డాడు. ఇద్దరు కుమారులు కలిగారు. ఇద్దరు పేర్లు అక్కడ మనం చూసాం. అతని పేరు హనోకు అనే మాట మనం చూస్తున్నాం. కయ్యూను కుమారుడు హనోకు, అలాగే షేతు సంతానములో వచ్చినవాడు హనోకు. ఒకరు భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి, మరొకరు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి. ఇద్దరు కూడా సహోదరులుగా ఉన్నవారే, కయ్యూను హేబేలు. వారు కూడా ఎలా ఉన్నారు? ఒకరు భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి, మరొకరు లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాడు. కయ్యూను ఎలాంటి వాడు అంటే అతడు దేశదిమ్మరి, అతడు కోపిష్టి, అతడు పాపము చేసినవాడు, అతని వాకిట పాపము పొంచి ఉన్నది. కయ్యూను దుష్టుడు, కయ్యూను దుర్మార్గుడు, కయ్యూను నరహంతకుడు, తన సహోదరుని చంపినవాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అన్నాడు. కయ్యూను యొక్క ఆత్మీయమైన స్థితి ఎక్కడ కూడా మనకు కనపడలేదు. భౌతిక సంబంధంగా అతడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు, కానీ హృదయములో ఏమాత్రము దేవుని మీద ఆశ లేదు, దేవుని ఆరాధించాలన్నటువంటి తృష్ణ లేదు. కానీ హేబేలు దేవుని ఆరాధించడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా,
ఆ 17వ వచనములో ఏమన్నాడు చూడండి. 18వ వచనంలో హానోకుకు ఈరాదు పుట్టెను అన్నాడండి. ఎవరు పుట్టారంటండి? ఈరాదు పుట్టెను. ఆ? ఈ కయ్యూను కుమారుడు హనోకు, హానోకు కుమారుడు ఈరాదు. కయ్యూను కుమారుడు హానోకు అతడు ప్రతిష్ఠించబడినవాడు అన్నాడు. దేనికి? లోకానికి, భౌతిక సంబంధమైన వాటికి ప్రతిష్ఠించబడినవాడు. తను కట్టుకున్నాడు, ఆ పట్టణము కట్టాడు. మనము దేవుడు మనల్ని నిర్మించాడు, మనల్ని కట్టాడు. మనలో ఎవరుండాలి? కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, నేను వారిలో నివసింతును అన్నాడు. భౌతికంగా మనము అనేకమైనవి కట్టుకోవటం ద్వారా దేవుడు మనలో నివసించడు, అది గుర్తుపెట్టుకోవాలి. భౌతికమైన అవసరాలు, భౌతికమైన వాటిని మనం సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడితే దేవుడు మనకంత దూరంగా వెళ్ళిపోతాడు. భౌతికమైన వాటి కొరకు ప్రయాసపడద్దు. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. ఆయన మీలో నివసించాలి, పరిశుద్ధత కలిగి నివసించాలి. ప్రతివాడు తన ఘటమును కాపాడుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. లేకపోతే కయ్యూను స్వభావం మనలో ఉంటే, శరీర స్వభావం మనలో ఉంటే దేవుడు మనలో నివసించటానికి ఇష్టపడడు. అందుకే చెప్తున్నాడు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఇలారా, మన స్వభావం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనలో పుట్టే కోరికలు శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? శరీరానుసారులు ఏమన్నాడు? శరీర సంబంధమైన వాటి మీదే మనసు. అంటే మనసు అంటే ఇంకా ఎప్పుడు చూసినా దేని మీద మనసు ఉంటుంది? శరీర సంబంధమైన వాటి మీదే. ప్రార్థన చేద్దాం, స్తుతులు చెల్లిద్దాం, దేవుని సన్నిధికి వద్దాం, మందిరానికి వద్దాం, మందిరాన్ని మానుకోకుండా ఉందాం, ప్రభు సన్నిధిలోనే కనిపెడదాం, ప్రభువు మీద ఇష్టపడదాం, పరిచర్య చేద్దాం, ఆయన్ను ప్రేమిద్దాం అనే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఆత్మ సంబంధులకే. ఆత్మ సంబంధి అయిన ప్రతివాడు ఏం చేస్తాడు? ఆత్మ సంబంధమైన వాటిని వివేచిస్తాడు, ఆత్మ సంబంధమైన వాటి మీదే దృష్టి పెడతాడు అన్నాడు. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. ఆయన ఆ ఆలయములో అనగా మనలో ఆయన నివసించాలన్నాడు. ఇదిగో ఈ హనోకు తనకు ఆ పేరు పెట్టబడిన పట్టణం కట్టుకున్నాడు, కానీ ఆ పట్టణంలో ఎవరు లేరు? ఆత్మ సంబంధులు లేరు. దానిలో ఉన్నవారంట శరీర సంబంధులే. కయ్యూను వంటి వారే, కయ్యూను స్వభావం వంటి వారే. అతడు దుష్టుడు, అతడు దుర్మార్గుడు, అతడు నరహంతకుడు, అతడు తన సహోదరుని చంపాడు. ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు కయ్యూనులో ఏ మంచి స్వభావం మనకు కనబడదు. అయితే ప్రియులారా, కయ్యూను సంతానము లోకరీతిగా గనులైపోయారు. అయితే హేబేలు సంతానం, లేకపోతే హేబేలుకు ప్రతిగా ఉన్నటువంటి షేతు సంతానం ఆత్మీయులుగా తీర్చబడ్డారు. ప్రియులారా, అక్కడ 18వ వచనం చదివితే హనోకుకు ఎవరు పుట్టారు అన్నాడండి? ఈరాదు పుట్టెను అన్నాడు. ఈరాదు అంటే పరిగెత్తేవాడు అన్నాడు. అవును. దేని వైపు పరిగెత్తారు వీరు? లోక సంబంధమైన వాటి వైపే పరిగెత్తారు. ఈరాదు పరిగెత్తాడు. హనోకు లేతే కయ్యూను అతడు కూడా పరిగెత్తుతున్నాడు లోక సంబంధమైన వాటి కొరకు. దేశ దిమ్మరే తిరుగులాడుతున్నాడు, నెమ్మది లేకుండా ఉన్నాడు. అవి దేవాలి, ఇవి దేవాలి, ఇవి దేవాలని దుష్టుడుగా ఉన్నాడు. భక్తిహీనులు ఏమన్నాడు చెప్పండి? కదులుచున్న సముద్రము వంటి వారు, వారికి నెమ్మది ఉండదు. ఎందుకని? భక్తిహీనత కలిగిన వ్యక్తి లోక సంబంధం, లోకం మీద మమకారం ఎక్కువైపోయి వారు తిరుగుతూ ఉంటారు. సముద్రములో నుంచి వచ్చు మైల మురికి వలె వారు ఉన్నారు అన్నాడు అక్కడ.
ఆ మైల మురికి ఎలా ఉంటుంది? సముద్రం విస్తారముగా కొట్టబడుతుంది, అలల చేత కొట్టబడుతుంది, ఆ సముద్రం ఘోషిస్తుంది, నెమ్మది ఉండదు. భక్తిహీనత కలిగి నెమ్మది లేకుండా తిరుగుతూ ఉన్నాడు ఈ కయ్యూను. ఇప్పుడు ఏరాదు కూడా వారి మనమడే. ఏం చేస్తున్నాడంట? పరిగెత్తేవాడుగా ఉన్నాడు అన్నాడు ప్రియులారా. ఇరాదు పుట్టిన తర్వాత కయ్యూను వంశావళి అభివృద్ధి చెందింది. ఇరాదు పుట్టిన తర్వాత కయ్యూను వంశావళి ఆశీర్వదించబడింది. ఎలాగా? భౌతిక సంబంధంగా. ఇరాదు వంశావళిలో నుంచే లెముకు వచ్చాడు. లెముకుకు 2 భార్యలు పుట్టారు. వారికి సంతానం కలిగారు. వారు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందారు. భౌతిక సంబంధమైన విషయాల్లో వారు అభివృద్ధి పొందారు. ఏమిటంట? వారు 20వ వచనంలో చదివితే, ఆదా యోబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు అన్నాడు ప్రియులారా. ఈ వంశము విజ్ఞానం వైపు వెళ్ళింది, కళల వైపు వెళ్ళింది, నాట్యం వైపు వెళ్ళింది, పాటల వైపు వెళ్ళింది, ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళింది, ఎకానమీ వైపు వెళ్ళింది, డబ్బు సంపాదన వైపు వెళ్ళింది ప్రియులారా, టెక్నాలజీ వైపు వెళ్ళింది. ఈ వీరందరూ కూడా, అనగా ఈ కయ్యూను వంశావళిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని ఉన్నారు. దేవుడు లేకుండా వీరు ఏం చేస్తున్నారంటే సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుడు లేకుండా ఆశీర్వాదం పొందాలని వారు ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లారా, కయ్యూను వంశములో నుంచి ఇరాదు పుట్టాడు, షేతు వంశములో నుంచి ఏనోషు పుట్టాడు కదా. అక్కడ కయ్యూను వంశములో నుంచి హనోకు పుట్టాడు, హనోకుకు ఇరాదు పుట్టాడు. ఇలాగ మనం చెప్పుకుందాం. హనోకు కుమారుడు ఇరాదు అయితే షేతు వంశములో షేతు కుమారుడు ఎవరు? ఏనోషు. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఒకరు లోక గౌరవం, లోక మర్యాదలు, సాంస్కృతికం, కళలు, అన్ని సాంప్రదాయాలు, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, వీటి మీద పరుగులెత్తి వాటికి మూల పురుషులయ్యారు వాళ్ళు. కానీ షేతు ఏం చేస్తున్నాడు ప్రియులారా? షేతు కుమారుడు ఏనోషు దైవానుగ్రహం, ప్రార్థనలు, బలిపీఠం, ఆరాధన, ప్రార్థనలకు మూల పురుషుడు, ప్రార్థన చేయడానికి మూల పురుషుడు, నీతి, భక్తి, విశ్వాసం, యథార్థత, పవిత్రత, బలి, అర్పణలు, ఇవే అతని దృష్టి. ఏనోషు కాలములో ఏం ప్రారంభమైంది అన్నాడండి అక్కడ? ప్రార్థన అనే మాట మనం చూస్తున్నాం. పిల్లారా, ఇక్కడ కయ్యూను కాదు, దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే హేబేలుని కోరుకున్నాడు. నేను గొప్పవాడిని అనుకున్న వాడిని ఎవరిని దేవుడు కోరుకోడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు కయ్యూనును కోరుకోలేదు, కానీ హేబేలుని కోరుకున్నాడు. అక్కడ హాము అన్నాడు, వారి వంశముల నుంచి వచ్చినారు. హామును కోరుకోలేదు, కానీ యాపేతును కోరుకున్నాడు. ఇష్మాయేలు పెద్దవాడు, ఇష్మాయేలును కోరుకోలేదు, కానీ ఎవరిని కోరుకున్నాడు? ఇస్సాకును కోరుకున్నాడు. ఏశావు పెద్దవాడు, ఏశావును కోరుకోలేదు, కానీ ఎవరిని కోరుకున్నాడు? యాకోబును కోరుకున్నాడు. మనష్షే పెద్దవాడు, మనష్షేను కోరుకోలేదు, కానీ ఎవరిని కోరుకున్నాడు? ఎఫ్రాయిమును కోరుకున్నాడు. మోషే యొక్క అన్న అహరోను పెద్దవాడే, కానీ అహరోన్ను కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నాడు? మోషేనే కోరుకున్నాడు. ఏలియాబు పెద్దవాడే, కానీ ఏలియాబును కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు. సౌలు ఉన్నతమైన వాడే, కానీ సౌలును కోరుకోలేదు, కానీ ఎవరిని కోరుకున్నాడు? దావీదునే కోరుకున్నాడు. చిన్నవారిని కోరుకున్నాడు అన్నాడు పిల్లరా. మొదటి దానిని ఆయన కొట్టివేశాడు. మొదటి నిబంధన, అదే పాత నిబంధన, దాన్ని తీసివేసి క్రొత్త నిబంధన అనుగ్రహించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను కోరుకోలేదు, ఇప్పుడు ఎవరిని కోరుకున్నాడు? సంఘమును ఆయన కోరుకున్నాడు. నిన్ను నన్ను కోరుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన తృణీకరించి నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడు. పిల్లరా, హేబేలు దేవుణ్ణి ఆరాధించినవాడు, హేబేలు బలి అర్పించినవాడు, అర్పణ అర్పించినవాడు, దేవుని పట్ల విశ్వాసము కలిగినవాడు. అయితే పిల్లరా,
హేబేలు జీవితం ఆవిరైపోయింది. అందుకు ప్రతిగా దేవుడు షేతును నియమించాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని నియామకాన్ని ఎవరు కూడా త్రోసివేయలేరు. దేవుడు షేతును నియమించాడు. ఆ వంశావళి నుంచే ఆశీర్వదించబడిన సంతానం అబ్రహాము గాని, ఇసాకు గాని, యాకోబు గాని వారు అభివృద్ధి పొందినవారు. దేవుని ఎరిగిన ఇశ్రాయేలు జనాంగము ఏర్పరచబడింది. కాబట్టి నీవు నేను మన గురి ఎటువైపు ఉందో మనం ఆలోచన చేసుకుందాం. ఆ రీతిగా మన ఆత్మీయమైన జీవితంలో మనం ముందుకు సాగుదాం.